మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత తిరిగి మళ్లీ ఫుల్ లెంగ్త్ మూవీలో రానున్న విషయం తెలిసిందే. తన 150వ చిత్రాన్ని సేఫ్ సైడ్ గా ఉంచడానికి ఆల్రెడీ ప్రూవ్ అయిన తమిళ రీమేక్ కత్తి సినిమాని తెలుగులో ఖైదీ నెంబర్ 150గా తెరకెక్కిస్తున్నారు. ఎలాగో హిట్ చిత్రమే కావడం, దానికి వివి వినాయక్ డైరెక్షన్ యాడ్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా అన్నయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ చిత్రం అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తట్టుకోవాలంటే మాత్రం దాదాపు 93 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవాల్సిందే. అమ్ముడు కాందే మెగాస్టార్ టార్గెట్ ను రీచ్ అవ్వడు అంటున్నారు. ఇక్కడి ఏ తెలుగు సినిమాకైనా నైజాం ఏరియా కీలకమనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఖైదీ థియేట్రికల్ రైట్స్ ను 23 కోట్లకు అమ్మినట్టు తెలిసింది. సీడెడ్ లో 11.7 కోట్ల బిజినెస్ చేయగా ఉత్తరాంధ్రలో 7.8 కోట్లు, గుంటూరు 6.4 కోట్లు, కృష్ణ 4.6 కోట్లు, ఈస్ట్ 5.4 కోట్లు, వెస్ట్ 4.6 కోట్లు, నెల్లూరు ఏరియాకు 3 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. అంటే టోటల్ తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 66.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు చిరు. ఇక పొరుగు రాష్ట్రాల విషయానికొస్తే కర్ణాటకలో 8.5 కోట్లు, తమిళనాడు కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి రూపాయల బిజినెస్ చేయగా ఓవర్సీస్ లో 12 కోట్లకు రైట్స్ అమ్మినట్టు తెలిసింది. మొత్తం 89 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో రాగా ఈ మొత్తాన్ని ప్రిన్స్ పబ్లిసిటీ ఖర్చులతో కలుపుకుంటే 92.5 కోట్లను రాబడితే మాత్రమే ఖైదీ నెంబర్ 150ని హిట్ అయినట్టు అని తేల్చేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. అటు శాటిలైట్ రైట్స్ 13 కోట్లు దక్కగా ఆడియో వీడియో డిజిటల్ రైట్స్ రూపంలో 1.5 కోట్లు వచ్చాయి. మొత్తంగా విడుదలకు ముందే 103.5 కోట్ల వ్యాపారం చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు మెగాస్టార్. మరి మూవీ థియేటర్స్ లోకి వచ్చాక ఎంత వసూలు రాబడుతుందో అనే విషయంపై ఇప్పుడు అందరూ కాన్సంట్రేషన్ చేస్తున్నారు.